ప్రాణాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉందనేసి మీ ద్వారా గౌరవ మంత్రివారికి తెలియపరుస్తూ, ఇక అనకాపల్లి మా వరకు వస్తే మటుకు అనకాపల్లిలో ఒక గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఒకటి ఉంది అధ్యక్ష. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ విద్యుత్ మెరుగైనటువంటి సేవా కార్యక్రమాలు అందించాలి, 100% విద్యుతీకరణ జరగాలనే ఆలోచనతో పెట్టినటువంటిది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కార్యక్రమాల వల్ల ఈఆర్సీ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు బిజినెస్ ఆపరేషన్స్ ఏమో ఎలక్ట్రిసిటీ బోర్డుకి అప్పగించారు అధ్యక్ష. బోర్డుకి అప్పగించాక అక్కడ సేవలు సవ్యంగా జరగట్లేదు. ఈ 2 సంవత్సరాల్లోనే సుమారు 11 మంది చనిపోయారు అధ్యక్ష. వాళ్ళెవరిని కూడా కంపాషనేట్ గ్రౌండ్స్ మీద ఎవరు ఎవరిని కూడా జాయిన్ చేసుకోవడం అవ్వలేదు. పైగా బిజినెస్ ఆపరేషన్ తీసుకొని దానివల్ల లాభాలు తీసుకుంటున్న బోర్డు తీసుకున్నప్పటికీ అక్కడ కావాల్సినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా వాళ్ళకి శాలరీస్ కూడా పెంచే కార్యక్రమం చేయట్లేదు అధ్యక్ష. వాటి మీద కూడా మంత్రి గారు రివ్యూ చేసి అవి సమాన విద్యుత్ బోర్డు ఎటైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా అదే విధంగా వారికి కూడా శాలరీస్ ఏదైతే లేటెస్ట్ పే కమిషన్ 7th పే కమిషన్ అమలు జరిగింది, మళ్ళీ 8th పే కమిషన్ కూడా వస్తుంది కాబట్టి అది అమలు పరచాల్సిందిగా కోరుతూ, ఇది ఏదైతే ఉందో గతంలో ఎగ్జామ్షన్ ఇచ్చేవారు విద్యుత్ బోర్డు వారు, ఆ బోర్డు ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చి మళ్ళీ కోఆపరేటివ్ రంగంలోనే అది కొనసాగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా మొన్ననే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఆ నిర్ణయం తక్షణమే తీసుకుంటే దీన్ని ఆధార పెట్టుకొని రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేదు అధ్యక్ష. గ్రామీణ సహకార సంస్థ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది అధ్యక్ష. రైతుల పిల్లలకు అందులో 50% సీట్లు ఇచ్చి ఆ పాలిటెక్నిక్ కాలేజ్ 2008లో పెట్టాం అధ్యక్ష. ఆ కాలేజీకి ఇప్పుడు 4-5 నెలల నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఎవరికి కూడా టీచర్స్కి జీతాలు ఇవ్వట్లేదు అధ్యక్ష. ఈ బోర్డు అయితే బిజినెస్ ఆపరేషన్ తీసుకుంది కాబట్టి ఇన్కమ్ అంతా బోర్డుకి వెళ్తుంది, ఏపీఈపీడీసీఎల్కి. వాళ్ళైతే వీరికి జీతాలు ఇవ్వటం లేదు. పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళకి ఇమీడియట్గా జీతాలు కూడా, మరి బోర్డు అయితే లాభాలు తీసుకుంటుంది కాబట్టి జీతాలు కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ జీతాలు కూడా చెల్లించే కార్యక్రమం చేయాల్సిందిగా, మంచి సంస్కరణలతో ఈరోజు విద్యుత్తులో మంచి సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు అధ్యక్ష. అట్లానే పెద్దలు కొనతాల రామకృష్ణ గారు కూడా చెప్పారు, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లో ఏపీ జెన్కో ఎన్టీపీసీ కూడా వస్తుందని చెప్పారు. మొన్న ఈ మధ్య ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి శంకుస్థాపన చేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్పోర్ట్ చేయాలనే సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇందాక వాళ్ళకి సంబంధించిన కార్పొరేట్ రంగానికి సంబంధించి రెస్కోని గత ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం జరిగింది సార్. దాన్ని మొన్న ఈ మధ్య మినిస్టర్ గారు నా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. వాటిని పరిశీలన ఉంది సార్. తప్పకుండా వాటిని మళ్ళీ ఏ విధంగా చేయాలో దాని కింద పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది. దాన్ని రెస్కో నుంచి తప్పించడం వల్ల దాదాపు ఆ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న టీచర్స్కి కానీ వాళ్ళందరూ కూడా జీతాలు కూడా పే చేయలేకపోతున్నాం అని చెప్పారు. వాటిని కూడా తప్పకుండా పరిశీలించి ఏ విధంగా చేయాలో కూడా మళ్ళీ సభ్యుల దృష్టికి తీసుకొస్తామని చెప్పి చెప్తా